ఏంటక్క సపోటాలు చూపిస్తున్నావు? సపోటా కాయలు గడ్డితో కలిపి కూర వండుతున్నావా ఏంటి అనుకుంటున్నారా? కాదు ఫ్రెండ్స్, సపోటా కాయల్ని మాగబెడుతున్నాను. గడ్డి తీసుకొని ఒక లేయర్ లాగా వేసుకోవాలి. దాని తర్వాత ఒక్కొక్కటిగా సపోటా కాయల్ని తుడిచేసి మంచిగా దుమ్ము మట్టి లేకుండా పెట్టుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. న్యాచురల్గా పండించడానికి మీకు ఏదన్నా టిప్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఇవన్నీ న్యాచురల్గా మా చెట్లకే వచ్చాయి ఫ్రెండ్స్. దీనికి ఏ మందులు కొట్టలేదు, ఏం లేదు. పండించేటప్పుడు కూడా మందులు గట్ట వాడవసరం లేదు మనమేమి. ఇలా నీట్గా ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకోవాలి. నేనైతే కొన్ని ఆకులతో సహా తెంపేశాను. అవి తీసేసుకొని జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకొని, మళ్ళీ ఇంకా కొంచెం గడ్డి తీసుకొని దానిపైన వేసేసుకోవాలి ఒక లేయర్ లాగా. ఇప్పుడు మిగిలిన సపోటాలను కూడా పెట్టేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి నీట్‌గా. దాని తర్వాత ఇంకా కొంచెం గడ్డి తీసుకొని అది కూడా ఒక లేయర్ లాగా ఏసేసుకోవాలి పైన. ఈ చెట్టు పెట్టేటప్పుడు మా తాతయ్య నేనున్నా లేకపోయినా గానీ మా తాత పెట్టిన చెట్టు అని మీరు చెప్పుకోవాలి అనేవారు. లా రీసెంట్‌గా లాస్ట్ మంతే మా తాతయ్య చనిపోయాడు. ఆయన గుర్తుగా ఈ వీడియో తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను. ఇప్పుడు ఈ బకెట్‌ని ఒక మూలన ఏదన్నా గదిలో